హాయ్ ఫోక్స్, ఎలా ఉన్నారు? మేమైతే ఈరోజు చిలుకూరు బాలాజీ టెంపుల్కి వచ్చామండి. ఇది మెహిదీపట్నంకి చాలా దగ్గర ఉంటుందండి ఈ టెంపుల్. మెహిదీపట్నం నుంచి డైరెక్ట్ బస్సెస్ ఉంటాయండి చిలుకూరు బాలాజీ టెంపుల్ వరకు. ఈ టెంపుల్ చాలా ఫేమస్ టెంపుల్ అండి. ఈ టెంపుల్ ప్రత్యేకత చెప్పనా అండి? దీంట్లో వీఐపీ దర్శనం అలాంటివి ఏమి ఉండవండి. ప్రధానమంత్రి వచ్చినా, సీఎం వచ్చినా, ఇంకెవరు వచ్చినా అందరూ సేమ్ అదే క్యూ, అదే నార్మల్ దర్శనంలోనే వెళ్ళాలండి. అండ్ ఇంకా దీంట్లో హుండీలు అలాంటివి ఏమి ఉండవండి. ఇది గవర్నమెంట్ కింద లేదండి ఈ టెంపుల్. ఇది ఊరి ప్రజల కిందనే ఉంది కాబట్టి ఇక్కడ వీఐపీ దర్శనం అయినా, హుండీ అయినా ఏమి ఉండవండి. ఇక్కడ కోకోనట్ కొట్టే స్థలం అని ఉంది కదా, అక్కడ కోకోనట్ కొట్టేసి మేమైతే లోపలికి ఎంట్రీ అయిపోయామండి. ఈ గుడికి హిస్టరీ చెప్పనా అండి నేను మీకు? పూర్వకాలంలో ఒక ఆయన ఎప్పుడు తిరుపతి వెళ్ళేవాడంట అండి. ప్రతి ఇయర్ తిరుపతి వెళ్ళేవాడంట. ఒకసారి జబ్బు చేసి తిరుపతి వెళ్ళలేకపోయాడంట. అప్పుడు వెంకటేశ్వర స్వామి ఆయన కళలోకి వచ్చి నేను నీకున్నాను అని అభయం ఇచ్చాడంట. ఆ నెక్స్ట్ డే మళ్ళీ అదే వెంకటేశ్వర స్వామి ఆయన కళలోకి వచ్చి చెప్పాడంట, ఇక్కడ ఈ ప్లేస్లో నేను ఉన్నాను అని చెప్పేసి చెప్తే ఆ ప్లేస్ ఆ కళలో చెప్పిన ప్లేస్, ఆ ప్లేస్కి ఆయన వెళ్తే అక్కడ సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి దర్శనం ఇచ్చాడంట. కాబట్టి అదే ప్లేస్లో ఆయన గుడి కట్టాడండి. సో ఈ ఊరు ప్రజల వాళ్ళు ఆ గుడిని ఇంకా డెవలప్ చేసేసారు. అప్పటి నుంచి ఇంకా మంచిగా డెవలప్ చేశారు. ఈ గుడికి కూడా అందరూ చాలా నమ్ముతారు ఈ టెంపుల్. మనం ఏమైనా కోరికలు కోరుకుంటే పక్కా తీరుతాయని నమ్ముతారు. అండ్ ఇక్కడ ఇది గాడ్ని వీసా గాడ్ అని కూడా పిలుస్తారు. ఇంతకుముందు వీసాస్ రాకపోతే ఈ గుడికి వచ్చేసి మొక్కు పెట్టుకుంటే వీసాస్ వచ్చేసాయంట. సో అందుకే వీసా గాడ్ అని కూడా అంటారు. వీసా అయినా ఇంకా లేకపోతే ఎవరి మొక్కులైనా తీరాలనుకుంటే ఇక్కడ ఏం చేస్తారంటే, ఇక్కడ ఎవరైతే ఫస్ట్ టైం విజిట్ చేస్తారో లేకపోతే ఎవరైనా విజిట్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో 11 రౌండ్స్ తిరుగుతారండి గుడి చుట్టూ. సో 11 రౌండ్స్ తిరిగిన తర్వాత ఒకవేళ కోరిక నెరవేరితే మళ్ళీ వచ్చి 108 రౌండ్స్ చేస్తారండి. సో ఇక్కడ రూల్స్ ఎలా పెట్టారంటే, వీక్ డేస్లో అయితే గుడి లోపల తిరగనిస్తారు 11 రౌండ్స్. అండ్ మళ్ళీ కోరిక నెరవేరాక గుడి లోపలనే 108 రౌండ్స్ చేస్తారు. ఒకవేళ మనం వీకెండ్స్లో వస్తే మనం ఏం చేస్తామంటే, వీళ్ళు ఎలా అలో చేస్తున్నారంటే వీకెండ్స్లో వచ్చే వాళ్ళకి బయట చేపిస్తున్నారండి రౌండ్స్. గుడి బయట ఒక రౌండ్ తిరగమంటున్నారు. సో కోరిక నెరవేరిన తర్వాత మళ్ళీ వీకెండ్స్లోనే వచ్చేసి 11 రౌండ్స్ గుడి బయటనే తిరిగేసేయాలండి. సో అలా పెట్టారండి ఇక్కడ రూల్. మీకు రాసి కూడా ఉంటుంది టెంపుల్ లోపల. సో అలా అన్నమాట. దగ్గర ఉన్న వాళ్ళు అందరు వెళ్ళే ఉంటారు, కానీ ఒకసారి దూరం ఉన్న వాళ్ళు కూడా వచ్చి విజిట్ చేయండి గాయస్. తిరుపతి ఎవరికైతే వీలు కాదో వాళ్ళు కూడా వచ్చేసి చిలుకూరు బాలాజీకి టెంపుల్కి దర్శనం ఇచ్చుకోండి. మీరు అనుకున్నది నెరవేరుతుంది గాయస్. అండ్ వచ్చినప్పుడు ప్రదక్షిణలు చేసి కోరుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ కోరిక నెరవేర్చిన తర్వాత వచ్చి ప్రదక్షిణలు చేసేయండి, అయిపోతుంది. సో మాదైతే దర్శనం అయిపోయింది, బయటకైతే వచ్చేస్తున్నామండి. ఇంకా బయటకు వచ్చేదాకా కొంచెం షాపింగ్ అలా చేద్దామని చెప్పేసి గాజుల దగ్గరికి వెళ్ళాం. గాజులు కొన్ని దగ్గర రీజనబుల్ అనిపించాయి, కొన్ని దగ్గర టూ మచ్ కాస్ట్ చెప్పారు. సో డిజైన్ ఎక్కడైతే బాగుందో, ఇంకా ఎక్కడైతే రీజనబుల్ చెప్పారో అక్కడైతే తీసుకున్నామండి. డిజైన్ చాలా బాగుంది, మీరు కూడా ట్రై చేయండి గాయస్. ఎప్పుడైనా చిలుకూరు బాలాజీ వెళ్తే గాజులు తీసుకోండి, చాలా బాగున్నాయి. అండ్ పెన్ కూడా ఇది చూడండి, భలే ఉంది కదా, ఇది కూడా తీసేసుకున్నానండి నేను. అందుకే ఇంకా బయటకైతే వచ్చేసామండి, బయటకైతే వెళ్తున్నాం. ఇంకా అంతే అండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్, బాయ్.